హాయ్ వ్యూవర్స్, మెడ్+1 టీవీ సబ్స్క్రైబర్గా మీకు తెలిసే ఉంటుంది. లివర్ అనేది మన శరీరంలో ఉన్న 5 ప్రధాన అవయవాల్లో ఒకటి. సో అయితే లివర్కి సంబంధించి కానీ గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి కానీ నాకు కూడా కొన్ని డౌట్స్ ఉండేవి. ఎందుకంటే సాధారణంగా పాలు అనేది కొంతమంది మంచిది, కొంతమంది చెడ్డది అని చెప్పేసి 20 సంవత్సరాల తాగదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అయితే 2 సంవత్సరాల తర్వాత మనం పాలు తాగాల్సిన అవసరం లేదు అంటున్నారు డాక్టర్. ఎందుకో మన ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. అదే రకంగా మనం పడిగడుపున టీలు కాఫీలు తాగుతుంటాం. ఇదే చాలా గ్యాస్ట్రో సమస్యల కారణం అని చెప్పేసి డాక్టర్ కావ్య చెప్తున్నారు. ఎందుకు మనం ఇంటర్వ్యూలో తెలుసుకున్నాం. ముఖ్యంగా ఈ గ్యాస్ట్రో సమస్యల్ని మనం ప్రారంభంలో గుర్తించాలంటే, ఈ లివర్కి సంబంధించిన సమస్యలు మనం ప్రారంభంలో గుర్తించాలంటే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఎందుకు చేయించుకోవాలి, దాని ద్వారా ఉండే లాభాలు ఏంటి, మన ఒకవేళ లివర్ పాడైతే ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనే అంశాలను మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా వ్యూవర్స్ చాలామంది అంటుంటారు రోజుకు ఒక పెగ్ తీసుకోవడం చాలా మంచిది అని. అదే రకంగా వైన్లో తీసుకుంటే చర్మం గ్లో అవుతుంది అని చెప్పేసి కూడా అంటుంటారు. ఇది నిజమేనా? అసలు వైన్లో ఏముంటుంది? అదే రకంగా వ్యూవర్స్, మనకు లివర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఇది చాలా సక్సెస్ రేట్ ఉన్న ఆపరేషన్. మోర్ దాన్ 90% లివర్ ట్రాన్స్ప్లాంట్లు సక్సెస్ అవుతున్నాయి. అంటే ఈ సందర్భంలో మనం లివర్ ఎవరైతే డోనర్ ఉన్నాడో ఆ వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా లివర్ డోనర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో వారిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని అభినందించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా వ్యూవర్స్, మనం గట్ హెల్త్ అనేది ఇప్పుడు సెకండ్ బ్రెయిన్ అంటున్నాము. అసలు మనం హెల్దీ గట్ హెల్త్ పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి? సో ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలని మనం ఇంటర్వ్యూలో తెలుసుకోబోతున్నాం వ్యూవర్స్. దీనికోసం మీ ముందుకు తీసుకొస్తున్నాను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ డాక్టర్ కావ్య గారు. సో డాక్టర్ కావ్యని అడిగి మనకు లివర్కి సంబంధించి, గ్యాస్ట్రో విభాగానికి సంబంధించి ఎన్నో ఆసక్తికర అంశాలు, ఎన్నో ఆరోగ్యకరమైన అంశాలని ఆమెను అడిగి తెలుసుకుందాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్+ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. నమస్తే అండి. నమస్కారం అండి. మేడం, ముందుగా అంటే మీ విద్యాభ్యాసం మీరు ఎక్కడ చేశారు? MBBS, మీ విద్యాభ్యాసం గురించి, మీ బాల్యం గురించి చెప్తారా? యా, షూర్. సో నా MBBS అనేది నేను బేసిక్లీ బార్న్ అండ్ బ్రాట్ అప్ హైదరాబాద్లో. సో నా MBBS ఇక్కడే జరిగింది, మెడిసిటీ హాస్పిటల్ అండ్ కాలేజ్ నుంచి నేను నా MBBS చేశాను. దెన్ ఐ థింక్ నేను మొత్తం నా సౌత్ ఇండియా తిరిగాను అనుకుంటా. MD జనరల్ మెడిసిన్ నేను నవోదయ మెడికల్ కాలేజ్లో చేశాను, రాయచూర్. తర్వాత నా DM మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ నేను SRMC శ్రీరామచంద్ర మెడికల్ కాలేజ్ చెన్నైలో చేశాను, తమిళనాడు. తర్వాత నేను నా పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ DM మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ తర్వాత ఐ హావ్ డన్ విత్ ప్రొఫెసర్ మొహమ్మద్ రేలా, అది కూడా చెన్నైలోనే. ఆయన గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్. ఆయన 5-day old బేబీ మీద లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. సో నా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎడ్యుకేషన్ ఆయన దగ్గర జరిగింది. సూపర్. అంటే సాధారణంగా అంటే లేడీ ఎవరైనా కానీ వాళ్ళు గైనకాలజిస్ట్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు కదా, మీరు ఈ హెపటాలజిస్ట్ గ్యాస్ట్రో సైడ్ ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే నాకు ఏమనిపించిందంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఇప్పుడు మన ఫ్యామిలీలోనే తీసుకోండి, ఎవరికన్నా గ్యాస్ అని కానివ్వండి, అసిడిటీ అని కానివ్వండి, స్టమక్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, అవన్నీ మనం చాలా కామన్గా వింటూ ఉన్నాము. సో ఐ థాట్, నాకు ఎస్పెషలీ ఇంటర్వెన్షన్స్ అంటే చాలా ఇష్టము. ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయటం కానివ్వండి, ఇప్పుడు చాలామంది యాసిడ్ పెప్టిక్ అల్సర్స్, బ్లీడ్ వస్తుంది వాళ్ళకి, బ్లీడింగ్ వచ్చినప్పుడు ఒక ఎండోస్కోపీ ద్వారా ట్రీట్ చేయటం, సర్జికల్గా కాకుండా దెన్ కొలనోస్కోపీ ద్వారా ట్రీట్ చేయటము. సో నాకు ప్రొసీజర్స్ అంటే చాలా ఇష్టం. సో దానివల్ల ఐ ఆల్వేస్ ప్రిఫర్డ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో నేను గ్యాస్ట్రోఎంట్రాలజీ చేస్తున్నప్పుడు నాకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇండియాలో వచ్చింది జస్ట్ అలా ఆ ఫ్యూ ఇయర్స్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పర్మనెంట్ క్యూర్ ఇస్తోంది లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అని తెలిసాక ఐ వాంటెడ్ టు డూ హెపటాలజీ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో దట్స్ వై ఐ వెంట్ ఫర్దర్. సో మేడం, అంటే చాలా మందికి హెపటాలజీ అంటే ఎక్కువ అవగాహన లేదు. సో హెపటాలజీ అంటే ఏంటి? మీరు ఏ వైద్య విధానాలు మీరు చేస్తారు? యాక్చువల్లీ చాలా కరెక్ట్ అండి. చాలా మందికి హెపటాలజీ అంటే తెలియదు. అందుకే మేము చాలా చోట్ల లివర్ స్పెషలిస్ట్ అని పెట్టుకుంటూ ఉంటాము. సో బికాజ్ ఆ టర్మినాలజీ ఈ మధ్యనే అవగాహన అనేది పెరుగుతోంది. సో హెపటాలజిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే ఏంటంటే, మన అవయవాలు ఏవైతే అబ్డామినల్ ఆర్గన్స్ ఉన్నాయో, అది లివర్ కానివ్వండి, స్ప్లీన్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, ఇంటెస్టైన్స్ కానివ్వండి, లార్జ్ స్మాల్ ఇంటెస్టైన్, డియోడినం. సో బేసిక్లీ మౌత్ నుంచి ఏనస్ వరకు మనం ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ అంతా గ్యాస్ట్రోఎంట్రాలజీ కింద వస్తుందన్నమాట.
సో హెపటాలజీ అంటే దాని తర్వాత సూపర్ స్పెషలైజేషన్, లివర్ ఇంకా బిలియరీ ఆర్గన్స్. సో లివర్లో మాత్రమే ప్లస్ బైల్ డక్ట్ అంటే ఇప్పుడు మన లివర్లో ఉన్న డక్ట్, అందులోనే డైజెస్టివ్ జ్యూసెస్ ఫామ్ అవుతాయి, దానివల్లే చాలా ఇది. సో దీంట్లో స్పెషలైజేషన్ హెపటో బిలియరీ సిస్టమ్ అని అంటారు మనం దీన్ని. సో లివర్ ప్లస్ బిలియరీ సిస్టమ్, దీన్ని హెపటాలజీ అని అంటారు. అంటే సాధారణంగా అంటే ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యలకి మూలం ఎక్కడ? ఎందుకంటే ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి కదా, ఎందుకు పెరుగుతున్నాయి అంటే? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య ఎందుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే, వన్ పోస్ట్ కోవిడ్. ఓకే. ఈ మధ్య గురించి చెప్పాలి అంటే ముందు లేవు అని కాదు, ఒక చోట కూర్చుని చోట మనకు అన్ని ఇంటికి డెలివరీస్ వచ్చేస్తున్నాయి, మూవ్మెంట్ అనేది తక్కువైంది, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఎక్కువైపోయింది, ప్రిజర్వేటివ్ యూజ్ అనేది ఎక్కువైపోయింది. ఇప్పుడు మీరు ఏదైనా తెచ్చుకుంటున్నారు అనుకోండి, దానికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వీటన్నిటి వల్ల సో గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఎసిడిటీ కానివ్వండి, గ్యాస్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతామంటే, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిసీజెస్ మోర్ దెన్ ఎనీథింగ్. అది ఆల్కహాల్ ఇంటేక్ అని చెప్పుకోవచ్చు, కైండ్ ఆఫ్ డైట్ అని చెప్పుకోవచ్చు, లేదా ఎక్సర్సైజ్ లేకపోవటం, లేదా మొబిలిటీ తక్కువ ఉన్న, మూవ్మెంట్ తక్కువ ఉన్న జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో వీటి ద్వారా బేసిక్ ఇదే కాకుండా ఈ మధ్య ఎక్కువ అవుతుంది. సో కోవిడ్ తర్వాత పీపుల్ ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్, ఇంట్లో కూర్చొని పని చేసుకోవటము. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, జస్ట్ మూవ్మెంట్ అనేది ఇవ్వండి బాడీకి. దో మీ జాబ్ ఒకటి ఒక కంటిన్యూస్గా కూర్చోవాలి అన్నట్టు ఉంటే, టేక్ బ్రేక్స్, కీప్ మూవింగ్. గ్యాస్ అక్యుములేషన్ తక్కువ అవుతుంది దానివల్ల. అండ్ బ్రెయిన్ గట్ యాక్సెస్ అని ఒకటి ఉంటుంది, అంటే మన బ్రెయిన్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద గట్ అనమాట, గ్యాస్ట్రో. సో మనం ఇప్పుడు కూర్చున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా, మీ జాబ్ అయి ఉండొచ్చు, పర్సనల్ లైఫ్ అయి ఉండొచ్చు, స్ట్రెస్ లెవెల్స్ వల్ల కూడా గట్ అనే మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, మన స్టమక్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ వెల్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, గట్ హెల్తీగా ఉండడానికి, స్టమక్ హెల్తీగా ఉండడానికి. సో ఈ మధ్య అవనేది చాలా ఎక్కువైపోయింది. సో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయాయి, కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వాళ్ళు ఇచ్చేసారు, ఆల్ దట్ ఆల్సో మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే మేడం మీరు అన్నారు ఆఫ్టర్ కరోనా అని చెప్పేసి, ఆఫ్టర్ కరోనా తర్వాత హిప్ సర్జరీస్ బాగా పెరిగినాయి, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి మనకు. అదే రకంగా చాలా మంది అనేది ఏంటంటే గుండె పోట్లు కూడా పెరిగినాయి, హార్ట్ స్ట్రోక్స్, దానికి కూడా కరోనా కారణం కావచ్చు అని చెప్పేసి కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. సో అట్లనే అంటే మీ విభాగంలో కరోనాతోని డైరెక్ట్ ఇంపాక్ట్ అయినా ఏమైనా ఉన్నాయా? అంటే కేసులు పెరిగినాయి, ఏమైనా శాస్త్రంగా ఎవిడెన్సెస్ ఉన్నాయా? ఎస్. ఇప్పుడు ఎస్పెషలీ కరోనా వల్ల, లైఫ్ స్టైల్ వల్ల మనకి ఇవన్నీ రావచ్చు, గ్యాస్ట్రైటిస్ అనేది రావచ్చు, బ్యాక్టీరియా, స్టమక్లో బ్యాక్టీరియా అనేది ఇది అవ్వచ్చు. డైరెక్ట్ కరోనా వల్ల గట్ బ్యాక్టీరియాలో, సో బేసిక్లీ మన గట్లో అంటే మన ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా అనేది ఉండాలి. గుడ్ బ్యాక్టీరియా అనేది కొంచెం ఎక్కువ ఉందంటే మన గట్ మొటిలిటీ కానివ్వండి, గట్ ఫంక్షన్ కానివ్వండి బాగా పనిచేస్తుంది. ఈ కరోనా తర్వాత గట్ బ్యాక్టీరియల్ కౌంట్ అనేది తగ్గిపోయింది. సో అది డైరెక్ట్ కరోనా వైరస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్. సో గట్ బ్యాక్టీరియా ఇంపార్టెన్స్ ఎంత అంటే, దానివల్ల ఫస్ట్ మీరు ఐబిఎస్ అని విని ఉంటారు. ఐబిఎస్ అంటే ఏంటంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటంటే, బవుల్ అనేది ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తక్కువ అయినందుకు దానికి పెరిస్టాల్సిస్ ఎక్కువ, దానివల్ల సిమ్టమ్స్ కానివ్వండి, స్టమక్ క్రాంప్స్ కానివ్వండి, లూజ్ మోషన్స్ కానివ్వండి, కొన్ని ఫుడ్స్ పడకపోవడం సడన్గా. ఇప్పుడు అప్పటి వరకు పడిన వాళ్ళు గ్లూటెన్ అయి ఉండొచ్చు, డైరీ అయి ఉండొచ్చు, కానీ కరోనా తర్వాత సడన్గా వాళ్ళు లాక్టోస్ పడట్లేదు, వాళ్ళకి సడన్గా వాళ్ళకి వీట్ పడట్లేదు. సో ఇదంతా వైరస్ వల్ల జరిగిన ఇదన్నమాట. సో అదే కాకుండా కరోనా వైరస్ మైక్రోథ్రాంబై అంటే చిన్న చిన్న క్లాట్స్ని బ్లడ్ వెసిల్స్లో చేస్తుంది అన్నది. ఇప్పుడు మీరు హార్ట్ ప్రాబ్లం అని అన్నారు కదా, అది ఎందుకు అంటే ఈ వైరస్ వల్ల కొంతమందికి చిన్న చిన్న క్లాట్స్ హార్ట్లో కానివ్వండి, రెస్ట్ ఆఫ్ ద బాడీలో కానివ్వండి ఎఫెక్ట్ అయ్యి ఈ ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ వైరస్ చేసింది అన్నట్టు మనకి రీసెంట్ స్టడీస్ కానివ్వండి, అప్పటి స్టడీస్ కానివ్వండి చెప్పాయి. సో ఈ మైక్రోథ్రాంబై వల్ల మనకి ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో దిస్ ఈస్ అ కామన్ వైరస్ దట్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టెడ్ టాప్ టు టో. ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్గా మీరు, అంటే మనం హెల్దీ గట్ హెల్త్ కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు దూరంగా ఉండాలి? కరెక్ట్ అండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు గట్ హెల్త్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన న్యాచురల్గానే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఎంత బ్యూటిఫుల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే, గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసింది, బ్యాడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసింది. మనది ఏంటంటే, మనం తినే ఆహారం ఈ గుడ్ బ్యాక్టీరియాని సప్రెస్ చేయకుండా ఉండే ఆహారం తీసుకుంటే ఆ గుడ్ బ్యాక్టీరియా దానంతట అది పనిచేస్తుంది. అసలు గుడ్ బ్యాక్టీరియా అంటే మనం తినే ఆహారం, ప్రోబయోటిక్స్ అని మీరు వినే ఉంటారు.
ప్రోబయోటిక్స్ ఏంటంటే ఈ మన గట్ బ్యాక్టీరియాలో ఏవైతే మంచి బ్యాక్టీరియా ఉన్నాయో వాటికి ఫుడ్ అనమాట. సో అవి పెరగడానికి. సో ఆ బ్యాక్టీరియా ఏం చేస్తున్నాయి, మన గట్ హెల్త్ని, మన స్టమక్ హెల్త్ని, మన డైజెస్టివ్ హెల్త్ని మంచిగా మెయింటైన్ చేస్తున్నాయి. సో వాటిని కేర్ఫుల్గా చూసుకుంటే, వాటిని సప్రెస్ చేయకుండా మనం చూసుకున్నాం అనుకోండి, గట్ హెల్త్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఆహారం అని చెప్పుకుంటే మన డే టు డే లైఫ్లో మనం తినేది ఏంటంటే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఫుడ్ మనం అవాయిడ్ చేస్తే బెటర్. సో ఎసిడిక్ ఫుడ్ అని ఉంటాయి. ఇప్పుడు మనం న్యాచురల్గా ఎసిడిక్ ఫుడ్ అంటే మీరు వినే ఉంటారు, నీ బాడీకి ఇది వేడి చేస్తుంది అని అంటారు కదా, నీ బాడీకి ఇది చలవ చేస్తుంది అని అంటారు కదా. ఏవైతే మీ బాడీకి వేడి చేసేవి ఉన్నాయో అవి ఎసిడిక్ ఫుడ్. యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. దానివల్ల మన బ్యాక్టీరియాని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. మీరేం తినొచ్చు కామన్గా అంటే ఎక్కువ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తినడం బెటర్. ఓకే, ఓట్స్ కానివ్వండి, పెరుగు. ఇప్పుడు మనకి పెరుగు, కర్డ్ అనేది, యోగర్ట్ అనేది అందులో ప్రోబయోటిక్ ఉండింది ఎక్కువ. దాని తర్వాత కిమ్చి అని అంటారు, పిక్కిల్డ్ ఫుడ్స్. ఏదన్నా పిక్కిల్డ్ అంటే ఫర్మెంట్ అయినవి తీసుకుంటే దాంట్లో ప్రోబయోటిక్స్ అంటే దాంట్లో గుడ్ బ్యాక్టీరియాకి సప్లై చేసేవి చాలా ఎక్కువ అనమాట. వాట్ ఐ వుడ్ ఆస్క్ యూ టు డూ ఇస్, ఇప్పుడు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటారు. సూపర్ మార్కెట్కి వెళ్ళి చాలామంది షుగర్ ఫ్రీ అని రాస్తారు, గ్లూటెన్ ఫ్రీ అని రాస్తారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా, ఏ ప్రిజర్వేటివ్స్ లేదని. కానీ మీరు లేబుల్స్ చూడాలి. లేబుల్స్ పైన రాసేది వేరు, లేబుల్స్లో ఉండేది వేరు. లేబుల్స్లో మీరు చూడాల్సింది ఏంటంటే ఫ్రక్టోస్ కార్న్ సిరప్ ఉందా, ఓకే, ఎక్కువ సాల్ట్ ఉందా, ఓకే, అండ్ ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. సో ఇవి లేకుండా ఉన్నవి మనం తీసుకుంటే చాలా బెటర్. సెకండ్ థింగ్ ఏంటంటే రీయూజ్డ్ ఆయిల్. ఇప్పుడు బయట తింటున్నారు అనుకోండి, అట్ కుడ్ బి ఎనీథింగ్, అప్పుడప్పుడు వన్స్ ఇన్ వైల్ అందరు తినచ్చు, ఐ విల్ నాట్ సే డోంట్ ఈట్. కానీ రీయూజ్డ్ ఆయిల్ వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది ఎక్కువ అయితే మళ్ళీ అది మంచిది కాదు. సో మీరు తినేది ఓకే, మీకు ఏదైతే హోటల్కి వెళ్ళి తిందాం అనుకుంటున్నారో ఓకే, వీళ్ళు కొంచెం హైజీనిక్గా చేస్తున్నారు, వీళ్ళు కొంచెం రీయూజ్డ్ ఆయిల్స్ తక్కువ యూజ్ చేస్తారు. ఫాస్ట్ మూవింగ్ ప్లేసెస్ అనుకోండి, ఐ డోంట్ థింక్ దిల్ యూజ్ రీయూజ్డ్ ఆయిల్స్ అలా, దిల్ కీప్ యూజింగ్ బెటర్. సో అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా బెటర్. సో మన దాంట్లోనే చూసుకుంటే దోశ, ఇట్స్ ఫర్మెంటెడ్ ఫుడ్, యూ కెన్ టేక్ దట్. ఇడ్లీ, ఇట్స్ ఫర్మెంటెడ్ ఫుడ్. సో ఇవన్నీ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో మేడం, ఒక ఆహార విషయాలకు వస్తాయి అంటే ఇప్పుడు మనకు గూగుల్లో కానీ కొంతమంది వైద్యులు చెప్పే దాంట్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే కొంతమంది పాలు అనేది ఆరోగ్యానికి మంచి చేస్తుందని, కొంతమంది రాత్రిపూట అసలు పాలు వాడడం నిషేధించాలి అని చెప్పేసి అంటున్నారు. సో మనము అసలు పాలను తీసుకోవాలా వద్దా, పాల పదార్థాల విషయంలో ఎలాంటి సూచన చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నాకు వచ్చే గ్యాస్ట్రైటిస్ పేషెంట్స్ కంటే దేని వాళ్ళకి ఏం చెప్తున్నానంటే అవాయిడ్ మిల్క్. బేబీకి 2 ఏళ్ల తర్వాత, అంటే ఒక పాప పుట్టంగానే 2 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ఎవరికి పాలు అనేది అవసరం లేదు. ఓకే, కాల్షియం అనేది మనం తీసుకోవాలి. పాల బేసిక్గా ఎందుకు తీసుకుంటామంటే కాల్షియం కోసం. అది మన కాల్షియం వేరే ఫుడ్స్లో ఉంటుందన్నమాట. పాలే సెపరేట్గా తీసుకోగలచ్చు. పాలు అంటే మిల్క్ ప్రోటీన్, అందులో ఉన్న మిల్క్ ప్రోటీన్ డైజెస్ట్ చేయాలి అని అంటే అది చాలా పెద్ద డైజెషన్ ప్రాసెస్ అనమాట. సో దానివల్ల చాలామందికి, ఎంతోమందికి ఇండియాలో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంది. అది చాలా కామన్. చాలామంది పాలు తాగలేరు, పాలతో ఉన్న కాఫీ తాగలేరు, మజ్జి తాగలేరు, కర్డ్ తినలేరు. ఎందుకంటే తినంగానే అది బాడీ డైజెస్ట్ కాలేక లూజ్ మోషన్స్ అయిపోతుంటాయి, కడుపులో నొప్పి వస్తుంది, క్రాంప్స్ వస్తాయి, అవన్నీ. సో మీరు ఈజ్ ఇట్ అడ్వైజబుల్, డైరీ తీసుకోవటం అడ్వైజబుల్ అంటే కాల్షియం కోసం జనరలీ డైరీ తీసుకుంటున్నారంటే అది వేరే ప్రోడక్ట్స్లో, ఇప్పుడు మీరు ఈ సీజన్లో గూస్బెర్రీ కూడా తీసుకోవచ్చు, ఆమ్లా, దట్ ఈస్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. అలా చాలా మనం ఆరెంజెస్ తీసుకోవచ్చు, నిమ్మకాయ, అట్లా ఆల్ ఆఫ్ వైటమిన్ సి, కాల్షియం అనేది మనకి వేరే వాటిల్లో కూడా వస్తాయి అన్నమాట. సో కాల్షియం కోసం తీసుకుంటున్నారంటే వీ హ్యావ్ అదర్ సబ్స్టెన్సెస్ టు టేక్ కాల్షియం ఫ్రమ్. సో మిల్క్ మీరు ఎప్పుడు తీసుకోవాలంటే, ఇఫ్ యు ఆర్ ఓకే, మీరు కాఫీ కోసం తీసుకుంటున్నారంటే తీసుకుని ఆపేయచ్చు. లేదు అంటే ఐ వుడ్ అడ్వైజ్ ట్రై టు. చాలా మందికి, నేను గత 15 yearsగా ప్రాక్టీసింగ్ కాబట్టి, మిల్క్ అవాయిడ్ చేసిన వాళ్ళు, వీట్ అవాయిడ్ చేసిన వాళ్ళకి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ గట్ హెల్త్. సో గట్ హెల్త్ ఆటోమేటిక్గా ఈ 2 ప్రోటీన్స్ని డైజెస్ట్ సో వీట్ కానివ్వండి, మిల్క్ కానివ్వండి, డైజెస్ట్ చేయాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాసెస్. మన గట్ ఇట్ ఈస్ నాట్ యూస్ టు. యూరోపియన్ కంట్రీస్, వెస్ట్రన్ కంట్రీస్లో చీజ్, బటర్ అవన్నీ చాలా ఎక్కువ యూజ్ చేసేవారు. సో వాళ్ళకి అది చైల్డ్హుడ్ నుంచి ఉంది కాబట్టి వాళ్ళ గట్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు దట్, దానికి అది అలవాటు అయిపోయి ఉండింది. సో మనకి ఏంటంటే మిల్క్ ఇవన్నీ యాజ్ వి ఏజ్ అవసరం లేదు. సో కర్డ్ తీసుకోవటం ఫర్ ప్రోబయోటిక్ యూజ్ ఇస్ వెరీ గుడ్, బట్ అదర్వైజ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ నీడెడ్.
ఇంకోటి మేడం, అంటే సాధారణంగా మనం బ్రేక్ఫాస్ట్గా ఏం తీసుకోవాలి? ఎందుకంటే మనం అప్పటికే ఒక 10-12 గంటల పాటు ఆహారం ఏమి తీసుకోకుండా ఉంటాము. సో ఎంటీ స్టమక్తోని ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారాలు తీసుకోవద్దంటే ఏం చెప్తారు? సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు యూర్ స్టార్టింగ్ యువర్ డే అనుకోండి, మన ఫస్ట్ మీల్ ఏంటి? బ్రేక్ఫాస్ట్. ఐ వుడ్ అడ్వైజ్ డోంట్ హ్యావ్ కాఫీ ఆర్ టీ ఆన్ ఎంటీ స్టమక్. అది మిల్క్తో కానివ్వండి, మిల్క్ లేకుండా కానివ్వండి. ఎంటీ స్టమక్లో కాఫీ, టీ ఈజ్ నాట్ అడ్వైజబుల్. సెకండ్ థింగ్, స్టార్ట్ యువర్ డే విత్ కార్బోహైడ్రేట్ రిచ్ బ్రేక్ఫాస్ట్. అంటే మన దోశ కానీ ఇడ్లీ కానీ అవన్నీ తీసుకుంటే గ్లైసీమిక్ ఇండెక్స్ అనేది మెయింటైన్ అవ్వదు. అంటే మనకి వెంటనే మళ్ళీ కొన్ని అవర్స్లో ఆకలేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఓకే, సో కార్బోహైడ్రేట్ రిచ్ కాకుండా ప్రోటీన్ ఇంకా ఫ్యాట్ రిచ్ డైట్ తీసుకుంటే బెటర్. ఇప్పుడు ఆల్మండ్స్ తీసుకోవచ్చు, అవకాడోస్ తీసుకోవచ్చు, ఎగ్ విత్ బటర్ తీసుకోవచ్చు. అట్లా ఫ్యాట్స్ విత్ ప్రోటీన్ అనేది మీ డేతో స్టార్ట్ చేసి, అది ఎగ్తో అయి ఉండొచ్చు, పన్నీర్తో అయి ఉండొచ్చు, టోఫుతో అయి ఉండొచ్చు, చెన్నాతో అయి ఉండొచ్చు, రాజ్మాతో అయి ఉండొచ్చు. ప్రోటీన్ విత్ ఫ్యాట్. స్టార్ట్ యువర్ డే విత్ ప్రోటీన్ విత్ ఫ్యాట్. దానివల్ల మీకు సటైటీ అనేది, అంటే ఆకలి లేక, ఇప్పుడు మనం బేసిక్గా మనం తినేది ఎప్పుడు మనకు ఆకలేసి కాదు, క్రేవింగ్స్ వచ్చి ఈ క్రేవింగ్స్ని కట్ చేస్తాయి. ఇఫ్ ప్రోటీన్ రిచ్ డైట్ ఉందనుకోండి, మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఉండాలి, మీ లంచ్లో ప్రోటీన్ ఉండాలి, మీ డిన్నర్లో ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ లేని డైట్ వల్ల అది కార్బోహైడ్రేట్, ఇప్పుడు మనం జనరల్లీ ఏంటి, ఎక్కువ రైస్ ఉంటుంది, కొంచెం కొంచెం మిగతా ఉంటాయి. అది అవాయిడ్ చేసి, ఇప్పుడు మీరు ఇంత తినేవాళ్ళు ఒక బౌల్ అంతా తింటున్నారంటే ఒక కప్పు చేసుకోండి. ఫైబర్ కానీ, ఫైబర్ అంటే మీరు ఏదన్నా గ్రీన్స్ తీసుకోండి. ఫైబర్ ప్లస్ ప్రోటీన్. ప్రోటీన్ అంటే వెజిటేరియన్ అంటే దాల్స్, రాజ్మా, చోలే, స్ప్రౌట్స్ అవి. అండ్ నాన్ వెజిటేరియన్స్ అంటే చికెన్, ఫిష్, ఎగ్ తీసుకోవచ్చు. సో ఇట్ షుడ్ హ్యావ్ ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ ఉండాలి, కార్బోహైడ్రేట్ కొంచెం తక్కువ ఉండాలి, ప్రోటీన్ అనేది ఎక్కువ ఉండాలి. సో దిస్ ఈస్ అ వెల్ విత్ ఫైబర్. ఫైబర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. ఇంకోటి మేడం, అంటే ఈ మధ్య చాలా మంది మహిళల్లో ఐరన్ లోపం వస్తుంది యాక్చువల్గా. సో అంటే సాధారణంగా ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఐరన్ ట్యాబ్లెట్స్ కాకుండా ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. సో ముఖ్యంగా ఐరన్ అబ్జర్వ్ కావాలంటే మనకు సి విటమిన్ కావాలంటున్నారు. సో సి విటమిన్తోనే ఐరన్ గుడ్ అంటున్నారు. సో ఎట్ ది సేమ్ టైం పాల పదార్థాలు ఐరన్ అబ్జర్వ్ కావడానికి వ్యతిరేకంగా పనిచేస్తాయని చెప్పేసి కరెక్ట్. సో ఈజ్ ఇట్ ట్రూ అండ్ వై? ఇట్ ఈస్ ట్రూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మహిళలకి ఐరన్ అనేది తక్కువ ఉంది అంటే ఫస్ట్ మీరు డైట్ వరకు వచ్చారు. ఫస్ట్ రీజన్ ఏంటి అనేది చూసుకోవాలి. అది మెన్స్ట్రల్ సైకిల్ వలన, ఓవర్ బ్లీడింగ్ వలన, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఉమెన్, ఓకే, లేదా మనకి అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్ మన గట్లోనే అవుతుంది కాబట్టి. అది ఎందుకు అవ్వట్లేదు అంటే, అక్కడ మన ఇంటెస్టైన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంటెస్టైన్స్లో గట్ హెల్త్ అని ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఐరన్ అబ్జార్బ్ కాదు అంటే, గ్యాస్ట్రైటిస్ ఉన్నా అబ్జార్బ్ కాదు, కొంచెం స్టమక్ లైనింగ్కి ఇన్ఫ్లమేషన్ ఉందనుకోండి, అబ్జార్ప్షన్ తక్కువ అవుతుంది. లేదంటే అల్సర్ అంటాం చూడండి, అల్సర్స్ ఉన్నా అబ్జార్బ్ కాదు, సో డెఫిషియన్సీస్ ఉన్నా అబ్జార్బ్ కాదు. సో బేసికలీ ఎందువలన అబ్జార్బ్ కావట్లేదని ఫస్ట్ దాన్ని ట్రీట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్లో మీరు చెప్పినట్టు డైట్ ఇన్వాల్వ్మెంట్, ఏది డైట్ తీసుకోవచ్చు, ఏది డైట్ తీసుకోకూడదు. సో జనరలీ ఏ డైట్స్ అయితే ఎక్కువ ఇన్ఫ్లమేషన్ని ఇంక్రీజ్ చేస్తాయో, ఏ డైట్ అయితే యాసిడ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుందో, దానివల్ల అండర్లైన్ గ్యాస్ట్రైటిస్ ఇంప్రూవ్ కాదు, ఓకే, అవి అవాయిడ్ చేయాలి. నేను ఇప్పుడు మీకు చెప్పినట్టు ఏదైతే మీరు తినేది పులుపు కానివ్వండి, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి, మసాలా కారం కానివ్వండి, కాఫీ, టీ కానివ్వండి, మిల్క్ ప్రోడక్ట్స్ కానివ్వండి, వీట్ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవి జనరల్గా అవాయిడ్ చేస్తే బెటర్ ఫర్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఐరన్. సో ఇంకోటి మేము అంటే కొంతమంది ప్రోబయాటిక్స్ను ఆన్ ద కౌంటర్ కూడా తీసుకుని వాడుతున్నారు. సో ఈజ్ ఇట్ గుడ్ ఆర్ మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ప్రోబయాటిక్స్ ఆన్ ద కౌంటర్ ఊరికే తీసుకోవటం, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, బట్ ఓవర్ అ లాంగ్ పీరియడ్ తీసుకోకూడదు. ప్రోబయోటిక్స్ అనేది ఎప్పుడు అవసరం అంటే, మీకు ఆ ప్రాబ్లం ఊరికే, ఇప్పుడు కొన్ని బాటిల్స్లో దొరుకుతున్నాయి కదా, అవన్నీ దే ఆర్ నాట్ సో గ్రేట్. కొన్ని వేల మైక్రో ఆర్గానిజమ్స్ ఉండాలి ప్రోబయోటిక్ అంటే, ఓకే, వేలు, లక్షలు యాక్చువల్లీ. అది మనకు ఆ చిన్న బాటిల్స్లో దొరకవు, దొరికినా అది కరెక్ట్గా ఉండవు. క్యాప్సూల్ ఫామ్ ఇస్ బెటర్. కానీ ఎప్పుడు అవసరం అనేది ఒక డాక్టర్ ద్వారా చెప్పి తీసుకోవటం ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్. బికాజ్ ఓవర్ యూజ్ వల్ల ఏమవుతుందంటే, నిజంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రోబయోటిక్ అనేది అవసరం ఉన్నప్పుడు అది పనిచేయదు వాళ్ళకి. సో దానివల్ల ఓవర్ ద కౌంటర్ ప్రోబయోటిక్ ఐ విల్ నాట్ సజెస్ట్.
సో డాక్టర్ గారు, అంటే మాకు వచ్చిన సబ్స్క్రైబర్ క్వశ్చన్ నుంచి, అంటే కొంతమంది ఏమంటారు అంటే 2 రకాల ఆహార పదార్థాలు ఒకేసారి తీసుకోవడం వల్ల అది పాయిజన్ అవుతుంది, ఇది నిజమా కాదా? అంటే కాఫీ, నెయ్యి కావచ్చు, లేదా చేపలు, పెరుగు లాంటివి కావచ్చు అని అంటున్నారు. సో అంటే అట్లా 2 ఆహార పదార్థాలు ఒకేసారి తీసుకోవడం వల్ల ఎలాంటి ఏమైనా పాయిజన్? ఏ రెండు అయినా పాయిజన్ అంటూ ఉండదండి. యాజ్ ఐ మెన్షన్ టు యూ, దర్ ఇస్ నథింగ్ పాయిజనస్. ఇప్పుడు చాలా మంది నాకు అర్థమైంది పాలు విత్ ఎగ్ అలాంటివా. బేసిక్లీ మీ ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి. మనం ఎందుకు తింటున్నామో, మన బాడీకి డే టు డే ఫంక్షన్స్ అవ్వడానికి మన బాడీకి ఫ్యూయల్ కావాలి, ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మన ఆహారం నుంచి రావాలి. కానీ ఆ ఎనర్జీ మన ఆహారం నుంచి రాకుండా బాడీ ఆర్గన్స్లోకి స్టోర్ అయిపోతుంది అనుకోండి, అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బాడీ. వెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ బాడీ, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పాయిజన్. ఓకే, సో మీరు ఏదైనా ఆహారాలు 2 కలపండి. ఒకటి యూజ్ అవుతుంది, ఇంకోటి స్టోర్ అవుతుంది అనుకోండి. కొంచెం స్టోర్ అవుతాం, బాడీ తనంత తానే స్టోర్ చేసుకుంటుంది. ఎందుకు? ఫ్యూచర్లో ఏమైనా అవసరం పడచ్చు అని బాడీ స్టోర్ చేసుకుంటుంది. ఎక్సెస్ అనేది ఉందనుకోండి, అది బ్లడ్ వెసల్స్లో స్టోర్ అవ్వచ్చు, లివర్లో ఫ్యాటీ లివర్గా స్టోర్ అవ్వచ్చు, హార్ట్కి చాలా ఏరియాస్లో స్టోర్ అవుతుంది. ఇలా ఫ్యాట్ స్టోర్ అవ్వచ్చు కాబట్టి విచ్ ఇస్ నాట్ గుడ్. అంటే ఈ ఆర్గన్స్, ఈ అవయవాలు పనిచేయడానికి మంచిది కాదు కాబట్టి పాయిజన్ అని అంటారు. అంతేగాని ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ నాట్ గుడ్. ఇంకోటి మేడం, అంటే ఈ మధ్య అంటే ఆధునిక జీవన శైలిలో టైంకి తినడం లేదు. సో బ్రేక్ఫాస్ట్ కొంతమంది స్కిప్ చేయడం వల్ల అల్సర్ బారిన పడుతున్నారు. సో ముఖ్యంగా ఈ అల్సర్లు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? ప్రివెంటివ్గా మనం ఏం చేస్తే బాగుంటుంది? సో బ్రేక్ఫాస్ట్ మిస్ అయ్యే వాళ్ళు 2 టైప్స్ ఉన్నారండి. ఒకటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారు, దానివల్ల మిస్ చేస్తున్నారు. ఇంకోటి లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల మిస్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీ డ్యూరేషన్ ఆఫ్ ఈటింగ్ ఆ టైంలో లేదు, అందుకు తినట్లేదు అంటే దట్ ఈస్ గుడ్. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయటం ఈజ్ ఇంపార్టెంట్. సో దానివల్ల అంటే ఇట్ ఈస్ గుడ్. బట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల బ్రేక్ఫాస్ట్ స్టాప్ చేస్తున్నారు. వాళ్ళు ఎంటీ స్టమక్లో జస్ట్ కాఫీ తాగేసి లేదా మంచినీళ్ళు కూడా తాగకుండా దేర్ అవాయిడింగ్. దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి లేవు, దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఏంటి అని అంటే బేసికలీ వాళ్ళు తీసుకునే ఆహారం డైరెక్ట్గా, అంటే బ్రేక్ఫాస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇది తినేటప్పుడు వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ అల్సర్స్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాజెస్ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ ద ఎయిర్ అనమాట. గ్యాస్ట్రైటిస్ అనేది ఎవరికైనా ఉండదు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, వాళ్ళు ముందు పెయిన్ కిల్లర్స్ ఎక్కువ తీసుకుని ఉండొచ్చు, వాళ్ళు వేరే ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా మెడికేషన్స్ లాంగ్ స్టాండింగ్గా తీసుకుని, ఆల్కహాల్ వల్ల, ఎనీథింగ్, చాలా రీజన్స్ ఉంటాయి. వీటి వల్ల స్టమక్ లైనింగ్లో ప్రాబ్లం అనేది వచ్చింది అంటే అందులో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది. ఆ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని మనం వెంటనే ఎండోస్కోపీ చేసి ఎండోస్కోపీలో వెంటనే తెలిసిపోతుంది. చాలా రకాలుగా మనం హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని కనుక్కోవచ్చు. మోస్ట్ కామన్ ఈజీగా ఏంటంటే ఎండోస్కోపీ చేసేటప్పుడు విత్ ఇన్ 1 minute మనకు తెలిసిపోతుంది అనమాట. అలా తెలిస్తే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా తీసేయడానికి మనకి మెడికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో హెచ్ పైలోరీ ఇస్ అ మోస్ట్ కామన్. దాంతోపాటు లైఫ్ స్టైల్, డైట్, ఆల్కహాల్, స్ట్రెస్, లెస్ స్లీప్ అండ్ వర్కింగ్ స్టైల్. Basically, ulcer and gastritis is a lifestyle problem, 80%. 20% is because of other reasons. సో ఆ 20% ఏంటి? మీరు డైట్ అనేది అబ్నార్మల్గా తీసుకుంటున్నారా, ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారా, లైఫ్ స్టైల్ అనేది బాగాలేదా, స్ట్రెస్ ఉందా, నిద్ర లేదా, ఎక్సెట్రా. అట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇంకోటి మేడం, మనం లివర్ ఆరోగ్యానికి విషయానికి వస్తే యాక్చువల్గా కొంతమందిలో అపోహ ఏంటంటే వారానికి 1 పెగ్గు లేదా డైలీ 1 పెగ్గు తీసుకుంటే బాగుంటుందని, కొంతమంది వైన్ తాగితే చర్మం బాగుంటుంది అని చెప్పేసి ఇలాంటి అపోహలు ఉన్నాయి. సో అంటే ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అది అనేది గుడ్డా బ్యాడా అసలు? సో ఆల్కహాల్కును లివర్కి ఎలాంటి సంబంధం? And if you're asking me as a doctor, I will not advise. Okay. Alcohol అనేది తీసుకోకపోవటం is better, is the best. Okay. But if you are taking alcohol అనేది ఉమెన్కి ఒక కైండ్ ఆఫ్ లిమిట్ ఉంది, మెన్కి ఒక కైండ్ ఆఫ్ లిమిట్ ఉంది. సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ అంటే ఆల్కహాల్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ లేవండి. వైన్లో ఓకే రెస్వెరాట్రాల్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. దానివల్ల ఓకే స్కిన్ ఇది అవుతుంది, లాంజిటివిటీ పెరుగుతుంది అని ఉంది. బట్ ఇప్పుడు వచ్చే వైన్స్లో కానివ్వండి, ఈ ప్రొడ్యూస్ అయ్యే వైన్స్లో కానివ్వండి, దట్ అమౌంట్ ఈజ్ నాట్ హై. సో దానికి సప్లిమెంట్స్ తీసుకోవటం బెటర్ రాదర్ దెన్ వైన్. ఎందుకంటే వైన్ అనేది తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోబడీ విల్ స్టాప్ విత్ 1 glass వైన్ ఆర్ ఎనీ ఆల్కహాల్. సో వెన్ యూ డోంట్ స్టాప్, దానివల్ల ఫస్ట్
లివర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన బాడీలో ఏదైనా లివర్లోంచి వెళ్ళి డీటాక్సిఫై అవ్వాలి, లివర్లోనే దాని మెటబాలిజం అనేది అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లివర్. ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు డ్రింక్? నో, ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. బట్ ఇఫ్ యు ఆర్ డ్రింకింగ్, I think you should restrict no binge drinking. Binge drinking అంటే అసలు తాగని వాళ్ళు సడన్గా ఒక రోజే మరీ ఎక్కువ తాగేయటం. ఓకే, దట్ ఈస్ మోర్ హార్మ్ఫుల్ దెన్ రెగ్యులర్ డ్రింకింగ్. ఓకే, ఎందుకంటే దానివల్ల చాలా హామ్ ఉందన్నమాట. సో ఇంకో మేడం, అంటే సాధారణంగా మనం అంతకుముందు విల్సన్ డిసీజ్ గురించి మాట్లాడినాము. అసలు విల్సన్ డిసీజ్ అంటే ఏంటి, అది ఎంతమంది శాతం ప్రజలకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి, చికిత్స ఎట్లా? సో విల్సన్స్ డిసీజ్ అంటే ఏంటంటే జనరలీ ఇది యంగ్స్టర్స్ అంటే యంగ్ పాపులేషన్కి ఎఫెక్ట్ అవుతుంది. ఐ కెన్ సే సమ్వేర్ బిట్వీన్ 15 years to 25 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. విల్సన్స్ డిసీజ్ అంటే ఏంటంటే బాడీలో కాపర్ అనేది ఎక్స్క్రీట్ కాకుండా బాడీలో అక్యుములేట్ అయిపోతుంది. ఎస్పెషల్లీ లివర్లో అక్యుములేట్ అయ్యి లివర్ని డ్యామేజ్ చేయటం. సో విల్సన్స్ డిసీజ్ ఎవరికి రావచ్చు అంటే ఇది ఒక జీన్ అనమాట. ATP7B అని ఒక జీన్ ఉంటుంది. ఈ ATP7B జీన్ ఇద్దరు పేరెంట్స్కి ఉంటేనే కిడ్కి వస్తుంది. ఓకే, ఇద్దరు పేరెంట్స్ ఒకళ్ళు ప్రామినెంట్ ఒకళ్ళు లేదు అనుకోండి, వాళ్ళకి వస్తుంది, కానీ వాళ్ళు జస్ట్ క్యారియర్స్ లాగా ఉంటారు. వాళ్ళకి డిజీజ్ మేనిఫెస్టేషన్ అవ్వదు. అంటే దానివల్ల వాళ్ళకి ప్రాబ్లం కానివ్వండి, దానివల్ల వాళ్ళకి సిమ్టమ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానీ రాదు. సో ఈ జీన్ ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఎవరు మోస్ట్లీ ఎఫెక్టెడ్ అంటే యంగ్స్టర్స్ ఆర్ ఎఫెక్టెడ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. సో దట్ ఈస్ థర్డ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఏం సైన్స్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం చిన్నప్పుడే వాళ్ళకి కొంచెం అబ్నార్మాలిటీ ఇన్ గ్రోత్ అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళకి గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైల్ స్టోన్స్ కరెక్ట్గా అచీవ్ కాకపోవటం కానివ్వండి, సరిగ్గా మాట్లాడలేకపోవటం కానివ్వండి, సరిగ్గా నుంచోలేకపోవటం కానివ్వండి, గ్రిప్ అనేది సరిగ్గా లేకపోవటం కానివ్వండి, కాళ్ళు చేతులు స్టిఫ్గా టైట్గా టోన్డ్గా లేకుండా కొంచెం ఫ్లాసిడ్, వేరే కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈవెన్ బ్రెయిన్ వైజ్ అంటే బ్రెయిన్ మైల్ స్టోన్స్ అచీవ్ చేసేటప్పుడు IQ అవన్నీ స్కూల్లోనే లేదా యంగ్ ఇయర్స్లోనే వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, కొంచెం డిలేడ్ ఉంటాయి వాళ్ళ మైల్ స్టోన్స్. సో ఇవి మనం స్టార్టింగ్లో తెలుస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ప్రోగ్రెస్ అయ్యింది అంటే డిసీజ్, వాళ్ళకు వచ్చే సైన్స్ జాండిస్ లేదా పొట్టలో నీరు, కాళ్ళల్లో నీరు, లివర్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి, లివర్ డ్యామేజ్ అయింది కాబట్టి, లివర్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది కాబట్టి బాడీ దాన్ని కాంపన్సేట్ చేయడానికి చాలా చోట్ల బ్లడ్ వెజల్స్లో స్వెల్లింగ్ తెస్తుంది అనమాట. ఎందుకు? ఈ ప్రెషర్ లివర్ ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్. సో బాడీయే వేరే బ్లడ్ వెజల్స్ని క్రియేట్ చేసి ఆ బ్లడ్ వెజల్స్లో స్వెల్లింగ్ని ఇచ్చిస్తుంది. అంటే బ్లడ్ అందులోంచి పాస్ అవుతుంది. అవి రప్చర్ అయ్యాయి. మోస్ట్ కామన్ ఎక్కడ ఉండొచ్చు అంటే ఈసోఫేగస్లో ఉండొచ్చు, మన ఫుడ్ పైప్లో. అవి రప్చర్ అయితే బ్లడ్ వామిటింగ్ లేదా బ్లాక్ కలర్ మోషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ విల్సన్స్ డిసీజ్లో మీరు చూసే న్యూరలాజికల్, యాజ్ ఐ మెన్షన్ టు యూ, వాళ్ళకి మెంటల్ గ్రోత్ కానివ్వండి, న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఎన్కెఫలోపతి కానివ్వండి, ఇవి చాలా కామన్. సెకండ్లీ లివర్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ జాండిస్ కానివ్వండి, అసైటిస్ అంటే పొట్టలో నీరు, కాల్లో నీరు, బ్లీడింగ్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో విల్సన్స్ డిసీజ్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ వస్తే ఖచ్చితంగా విల్సన్స్ డిసీజ్కి కంప్లీట్ క్యూర్ అనేది ఉంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేస్తే బేసిక్లీ ఇది యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళు నార్మల్ లైఫ్ లివ్ చేయొచ్చు. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే పాడైపోయిన లివర్ని తీసి కొత్త లివర్ని పెట్టడం. సో యంగ్స్టర్స్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు నార్మల్ లైఫ్. మా పేషెంట్స్ చాలామంది యంగ్స్టర్స్ ట్రాన్స్ప్లాంట్ చేశాక దే గాట్ మ్యారీడ్, దే హ్యావ్ కిడ్స్, సో దే టోటలీ బికమ్ నార్మల్. సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది విల్సన్స్ డిసీజ్కి కంప్లీట్ క్యూర్. సో క్యూర్ లేదు అని అనుకోకర్లేదు. సో విల్సన్స్ డిసీజ్ కంప్లీట్గా క్యూర్ అవ్వచ్చు. ఇంకోటి మేడం, అంటే సాధారణంగా లివర్ పాడవుతుంది అని చెప్పడానికి మనకున్న సంకేతాలు ఏంటి? మనం ప్రారంభంలో గుర్తించడానికి ఎలాంటి టెస్ట్లు చేయాలి? సో ఇప్పుడు నేను మీకు చెప్పా కదండి లివర్ ప్రాబ్లమ్. సో ఫస్ట్ మనకు తెలిసేది ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్ అది లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, వేరే మెడికేషన్స్ తీసుకుంటున్నందుకు అయి ఉండొచ్చు, ఆల్కహాల్ తీసుకుంటున్నందుకు అయి ఉండొచ్చు, అన్కంట్రోల్గా షుగర్స్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, విమెన్కి PCOS కానివ్వండి, లేదా అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఇలాంటి వాళ్ళకి డైట్, ఓవర్ వెయిట్, వీళ్ళకి ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. జనరలీ మన బాడీ లివర్లో లెస్ దెన్ 10% ఫ్యాట్ అనేది ఉంటుంది. అది నార్మల్. ఈ ఫ్యాట్ పర్సంటేజ్ 10% కన్నా ఎక్కువ అయిందంటే దీన్ని ఫ్యాటీ లివర్ అని అంటాము. ఈ ఫ్యాటీ లివర్ మనం ఎందుకు తెలుసుకోవాలంటే నార్మల్లీ
మన బాడీలో రీజనరేట్ అయ్యే ఆర్గన్. అంటే లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, లివర్ సెల్ డెత్ అవుతుంది, కానీ లివర్ మళ్ళీ రీగ్రో అవుతుంది. లివర్కి ఆ రీగ్రోయింగ్ కెపాసిటీ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఆర్గన్. సో ఫ్యాటీ లివర్ అనేది వచ్చిందంటే దీంట్లో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఈ 4 గ్రేడ్స్లో అప్పటి వరకు మనం అడ్రస్ చేయలేదు అని అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే స్టిఫ్ అయిపోవటం. అంటే ఇప్పుడు దెబ్బ తగిలితే ఎలా పెచ్చులాగా స్టిఫ్గా అవుతుందో అలా స్టిఫ్ అవుతుంది లివర్. అక్కడ కూడా ఏం చేయలేదంటే నెక్స్ట్ స్టేజ్, దట్ ఈస్ సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్. ఈ లివర్ నార్మల్ అవ్వదు. ఫైబ్రోసిస్ స్టేజ్ వరకు లివర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎస్పెషల్లీ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల. ఓకే, కానీ సిరోసిస్ ఒకసారి లివర్ డ్యామేజ్ అయిందంటే ఇట్స్ పర్మనెంట్ డ్యామేజ్, లివర్ నార్మల్ అవ్వదు. ఆ స్టేజ్, సిరోసిస్ ఉన్న స్టేజ్ వాళ్ళకి మేము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఫ్యాటీ లివర్, ఫైబ్రోసిస్, ఈ స్టేజెస్లో చాలా మటుకు సిమ్టమ్స్ అనేవి ఉండవు. ఓకే, ఈవెన్ సిరోసిస్ అంటే పర్మనెంట్ లివర్ డ్యామేజ్ ఎర్లీ స్టేజెస్లో కూడా చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు. వాళ్ళకి అనిపించే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే బలహీనత. ఓకే, నేను సరిగ్గా తినలేదు, నిన్న పడుకోలేదు, మొన్న ఫంక్షన్కి వెళ్ళాను, అందుకే నాకు నీరసంగా ఉంది అని చాలా మంది అనుకుంటారు. బట్ ఎర్లీ స్టేజెస్లో కూడా చాలా తక్కువ. మేబీ కొంతమందికి వచ్చే సిమ్టమ్ ఏంటంటే రైట్ సైడ్ ఆఫ్ ద స్టమక్లో కొంచెం డిస్కంఫర్ట్ రావచ్చు. పెయిన్ అని చెప్పలేను నేను, పెయిన్ అనేది చాలా తక్కువ మందికి వస్తుంది. డిస్కంఫర్ట్, ఏదో అబ్నార్మల్ సెన్సేషన్ లాగా అనిపించచ్చు. సిమ్టమ్స్ అనేవి జనరల్గా ఉండవు వీటిల్లో. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఎవ్రీ 6 months మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. మాస్టర్ హెల్త్ చెకప్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటాయి, దాంతోపాటు జస్ట్ ఒక నార్మల్ అల్ట్రాసౌండ్ అబ్డమెన్, ఇది నాన్ ఇన్వేసివ్ది, గుచ్చటాలు ఏమీ లేదు, జస్ట్ ఒక ప్రోబ్ పెట్టి లివర్ హెల్త్ ఎలా ఉంది అని చూడటం. వాటిల్లోనే మనకు తెలిసిపోతుంది ఫ్యాటీ లివర్ ఉందా, లివర్ వేరేలాగా ఉందా అని. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే మేము ఒక స్పెషల్ స్కాన్ చేస్తున్నాం, ఫైబ్రో స్కాన్ అని అంటాం. జనరలీ ఆ స్కాన్ కాస్ట్ 8,000 రూపీస్, కానీ మేము ఇక్కడ కామినేనిలో వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఫ్రీ. సో ఫ్రీగా చేస్తున్నాం. ఎందుకు అంటే ఈ ఫ్యాటీ లివర్ అవేర్నెస్ మేము పెంచడానికి. ఈ ఫైబ్రో స్కాన్ స్పెషాలిటీ నార్మల్ అల్ట్రాసౌండ్ కన్నా దీని డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్యాట్ ఉందని మనకు తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ముందు అంటే ఐ వుడ్ సే 5 to 6 years బ్యాక్ ఫ్యాటీ లివర్కి ఏం చెప్పేవాళ్ళం అంటే మంచి తినండి, ఫ్యాట్ తక్కువ తినండి, కార్బోహైడ్రేట్స్ తక్కువ తినండి, ప్రోటీన్ ఎక్కువ తినండి, వెయిట్ లాస్ అవ్వండి, ఆల్కహాల్ తక్కువ చేయండి, షుగర్స్ కంట్రోల్, ఇవి ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడున్న మెడికేషన్స్ వల్ల దే ఆర్ సో బ్యూటిఫుల్ దట్ మనకి ఇది ఒక వాటర్ షెడ్ మూమెంట్ లాగా అయిపోయింది. అంటే ట్రీట్మెంట్ వల్ల, నేను ఇప్పుడు ఫైబ్రోసిస్ స్టేజ్ అని చెప్పా కదా, అక్కడి నుంచి కూడా లివర్ నార్మల్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో సిమ్టమ్స్ అనేది ఉండకపోవచ్చు. ఐ వుడ్ సజెస్ట్ బేసిక్ బ్లడ్ టెస్ట్, మాస్టర్ హెల్త్ చెకప్ విత్ అన్ అల్ట్రాసౌండ్ ఎవ్రీ 6 months. ఫ్యాటీ లివర్ ఉందంటే మీరు మా దగ్గరకు వస్తే మేము ఫైబ్రో స్కాన్ చేస్తాము. ఫైబ్రో స్కాన్ బట్టి వీ కెన్ గివ్ యూ ట్రీట్మెంట్. మేడం, మీరు చెప్పారు కదా లివర్ సిరోసిస్ తర్వాత చాలా సార్లు మనం లివర్ ఆర్గాన్ రీప్లేస్ చేస్తామని చెప్పేసి. సో అంటే మనం డోనర్ని ఎట్లా గుర్తిస్తారు? సాధారణంగా మీరు ఎన్నో చేస్తుంటారు కదా, అందులో డోనర్ బయట వాళ్ళు ఉంటారా, వాళ్ళ బంధువులు ఉంటారా, ఎట్లా ఉంటుంది? సో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఎవరైతే లివర్ డిజీజ్తో సఫర్ అవుతున్నారో, అది సిరోసిస్ వల్ల అయి ఉండొచ్చు, పర్మనెంట్ లివర్ డ్యామేజ్ వల్ల, లేదా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ వల్ల అయి ఉండొచ్చు, లేదా ఎవరైనా పాయిజనింగ్, చాలామంది అక్యూట్ లివర్ ఫెయిల్యూర్ పాయిజనింగ్ వల్ల కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, లేదా క్యాన్సర్ కానివ్వండి, అలా చాలా రీజన్స్ ఉన్నాయి. సో వీళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అవసరం. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో 2 types ఉన్నాయి. ఒకటి లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇంకోటి డిసీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లైవ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ రిలేటివ్ మాత్రమే ఇవ్వాలి, అంటే ఫ్యామిలీ రిలేషన్ మాత్రమే ఇవ్వగలగాలి. ఫ్రెండ్స్, వెల్ విషెస్ ఇవ్వలేరు. ఎవరైతే డోనరో అంటే వాలంటరీగా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చి ఓకే నేను డొనేట్ చేస్తాను అని వచ్చిన వాళ్ళు 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 ఏళ్ల కన్నా తక్కువ ఉండాలి. ఎందుకు 52 ఏళ్ల కన్నా తక్కువ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ లివర్లోనే ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళ లివర్ మనం తీసుకోలేము. సెకండ్ థింగ్, అన్కంట్రోల్ షుగర్స్ ఉన్న వాళ్ళకి, అంటే బేసిక్లీ ఏంటంటే షుగర్ ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో షుగర్స్ అనేవి బాగానే ఉంటే, కంట్రోల్లో ఉంటే మేము దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేసి కూడా కొన్ని కేసెస్లో తీసుకున్నవి ఉన్నాయి అన్నమాట. సో బేసిక్లీ సేమ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, ఫ్యామిలీ డోనర్ అయి ఉండాలి, 18 ఏళ్ల కన్నా ఎక్కువ, 52 years కన్నా 52 ఏళ్ల కన్నా తక్కువ అయి ఉండాలి. సో ఇది
లైఫ్ చేంజింగ్ సర్జరీ. సో రెసిపియంట్ ఎవరైతే పేషెంటో ఆ పేషెంట్కి మేము ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ అనేది ఒక ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే హార్ట్ డాక్టర్స్, లంగ్స్ డాక్టర్, ఎనస్థీషియా డాక్టర్ అందరం చూసి ఓకే ఈ పేషెంట్ ఈ సర్జరీకి ఫిట్ అని మేము చూస్తాం అనమాట. అలాగే డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో డొనేట్ చేయడానికి వాళ్ళకి టెస్ట్లు జరుగుతాయి. ఓకే వాళ్ళ లివర్ ఎలా ఉంది, వాళ్ళ జనరల్ హెల్త్ ఎలా ఉంది అని మేము టెస్ట్లు చేస్తాం. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే డోనర్ అంటే నార్మల్ పర్సన్, ఏ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఏ రిస్క్ అనేది ఉండకూడదు. సో ఈ ఎగ్జామినేషన్ డోనర్ ఇవాల్యుయేషన్ చేసేటప్పుడు మాకు 1% ఈ డోనర్కి రిస్క్ ఉందన్నా మేమే వద్దంటాం. ఓకే సో డోనర్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి లైఫ్ రిస్క్ ఉందా అంటే లైఫ్ రిస్క్ 0. మా సెంటర్లో మేము ఇప్పటి వరకు డోనర్ రిస్క్ చూసిందే లేదు. ఓకే వాళ్ళు మోస్ట్లీ 5th or 6th డేకి డిశ్చార్జ్ అయిపోతారు. డిశ్చార్జ్ అయిపోయాక ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఈ మెడికేషన్స్ తీసుకోవాలి, ఈ రెస్ట్రిక్షన్ నేను ఏమీ ఉండవు డోనర్కి. వాళ్ళు నార్మల్ లైఫ్, no medications, they can go back to their this thing after the discharge. Okay, పేషెంట్ ఎవరైతే ఉంటారో ఆ పేషెంట్కి సర్జరీ అయ్యాక సో బేసిక్లీ డోనర్కి 100% లివర్ ఉందనుకోండి, జనరలీ మేము 30% కన్నా తక్కువ తీసుకుంటాం, అరౌండ్ 30% అనుకోండి. సో ఈయన మొత్తం లివర్, పేషెంట్ది మొత్తం లివర్ తీసేసి వీళ్ళది 30% పెడతాము. వితిన్ 2 weeks to 4 weeks అంటే 2 వారాల నుంచి 4 వారాల వరకు ఈయనకి 30% నుంచి 100% పెరిగిపోతుంది, ఈయనకి 70% నుంచి 100%కి పెరిగిపోతుంది. ఎందుకంటే లివర్ ఇస్ అ రీజనరేటివ్ ఆర్గన్, అందుకే నార్మల్ లైఫ్ ఉంటుంది. ఈయనకి మాత్రం ఫస్ట్ 1 month ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడికేషన్స్ ఉంటాయి. తర్వాత లైఫ్ లాంగ్ 1 tablet, ఓన్లీ 1 tablet. దట్ ఈస్ లైఫ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. డిజీజ్ డోనర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఫ్యామిలీ డోనర్ లేరనుకోండి, సో ఈ పర్సన్కి ఒక పర్టికులర్ బ్లడ్ గ్రూప్. ఓకే సో ఈయన ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేస్తాం. అంటే ఈయన సర్జరీకి ఫిట్ అని తెలిసాక మేము ఈయన పర్టికులర్ బ్లడ్ గ్రూప్లో ఆయన రిజిస్టర్ చేస్తాం. ఇది గవర్నమెంట్ ప్రోటోకాల్ అనమాట. సో ఎవరిదైనా బ్రెయిన్ డెడ్ మనిషిది వాళ్ళ ఫ్యామిలీ దానం చేద్దాం అనుకుంటుంది ఆర్గన్ అనుకోండి, సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే సో ఈయన లిస్ట్లో ఉంటారు కాబట్టి ఫస్ట్లో ఉంటే ఈ ఆర్గన్ ఈయనకు వస్తుంది అనమాట. సో బ్రెయిన్ డెడ్ ఆర్గన్ మేము చెక్ చేస్తాం, ఇస్ ద ఆర్గన్ గుడ్ ఆర్ నాట్. అది అయ్యాక ఫ్యామిలీ డొనేట్ చేస్తే ఫ్యామిలీ వాళ్ళు ఓకే అని అనుకుంటే వీళ్ళకి ఇస్తాం, కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ డిజీజ్ డోనర్. అంటే మనం అన్నోన్ పర్సన్ తీసుకురావచ్చా? అంటే అన్నోనే ఎవరికి వీళ్ళకి అసలు ఐడియా ఉండదు, ఎవరికి బంధుత్వం లేదు, డిసీజ్ కాదు. సో అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి వాళ్ళ బ్లడ్ ఫ్రెండ్స్ వెల్ విషెస్ ఇవ్వలేరు. ఓకే ఎందుకంటే ఇలా చాలా మందికి ముందు ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట, తెలియని వాళ్ళు ఇచ్చేయటము, దానివల్ల ఏమవుతుందంటే మనీ కానివ్వండి, స్కామ్లా కానీ చాలా అయ్యాయి. సో వీ ఫాలో వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రోటోకాల్. ఓన్లీ ఫ్యామిలీ డోనర్ విల్లింగ్గా వాళ్ళంతటి వాళ్ళే ముందుకు వచ్చిన వాళ్ళు వి టేక్. ఇంకోటి మేడం, సాధారణంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ రోగి శరీరంలో అది ఫారెన్ బాడీలా వస్తుంది కదా, సో అది మళ్ళీ తిరిగి పూర్తి సొంత బాడీ అవయవంగా పనిచేయడానికి ఎలాంటి జాగ్రత్త? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో నేను ఇప్పుడు రెసిపియంట్ ఎవరైతే పేషెంట్, ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అయితే ఈజ్ నాట్ అ పేషెంట్ ఎనీమోర్, ఆయనకి స్టార్టింగ్లో చాలా ఇన్ఫెక్షన్స్ రాకుండా మెడికేషన్స్ ఎందుకు అంటే ఇప్పుడు మన ఇమ్యూనిటీ ఉంది కదా, మన బాడీ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఒక వైరస్ వచ్చినా, మనకు ఒక బ్యాక్టీరియా వచ్చినా, జ్వరం వచ్చినా మన ఇమ్యూనిటీ ఫైట్ చేస్తుంది ఆ వైరస్ను, ఆ బ్యాక్టీరియాను బయటకు పంపించేయడానికి. అలాగే ఒక కొత్త ఆర్గన్ వచ్చింది అనుకోండి బాడీకి, లివర్, దిస్ ఇస్ నాట్ మైన్ అని ఇమ్యూనిటీ బయటకు పంపించేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ ఇమ్యూనిటీని సప్రెస్ చేయడానికి ఇమ్యూనో సప్రెషన్ అనే మెడికేషన్ మీద మేము పెడతాం అనమాట. ఈ ఇమ్యూనో సప్రెషన్ మెడికేషన్స్ సో వీ జనరలీ మెయింటైన్ ఒక టార్గెట్ లెవెల్ ఉంటుంది అనమాట, బాడీకి ఇంత అవసరము, ఈ పేషెంట్కి ఇంత అవసరం అని. ఆ లెవెల్స్ మీద పెడితే ఏంటంటే ఇమ్యూనిటీ మెల్లగా ఈ ఆర్గన్ సప్రెస్ చేస్తాం కాబట్టి ఈ ఆర్గన్ నాదని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఒక లెవెల్ స్టార్టింగ్లో అవసరం ఉంటుంది, తర్వాత మెల్లగా తగ్గించేస్తాం. సో ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తాం కాబట్టి స్టార్టింగ్లో ఇన్ఫెక్షన్స్ ఏవి రాకుండా ఈ యాంటీ ఇన్ఫెక్షన్ మెడికేషన్స్ మీద పెడతాం అనమాట. సో సాధారణంగా అంటే మీరు కామ్నియన్లో అంటే ఎన్ని చేస్తారు మేడం లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్? సో ఆఫ్టర్ అంటే ఎట్లా ఉంది సక్సెస్ రేట్? ఎట్లా? సో సక్సెస్ రేట్ మాది మోర్ దెన్ 95% ఉందండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ రేట్. వీ డూ ఇట్ వెరీ వెరీ ఆఫెన్. అంటే బేసిక్లీ మాకు పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ కాంప్లికేషన్స్ అని బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు లేవు. ఓకే సో బేసిక్లీ ఇన్ఫెక్షన్స్ అనేది వి ఫస్ట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ ఇంజెక్షన్స్ ద్వారా, తర్వాత టాబ్లెట్స్ ద్వారా ఇస్తాము. ఇంటికి వెళ్ళాక కూడా మేము చాలా చాలా టైట్గా ఫాలో అప్ చేస్తాం. మాకు ఒక పర్సన్ అనేది ఉంటారు, ఒక
ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ అయిందంటే వాళ్ళకి ఫాలో అప్ చేసి మీ లెవెల్స్ ఎంత ఉన్నాయి, మీ బాడీ ఎలా ఉంది, మీకు ఏ సిమ్టమ్ వస్తున్నాయి, మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీరు ఎలా తింటున్నారు, మీ దగ్గర నుంచి ఇచ్చేస్తున్నారు. సో వీ వెరీ కేర్ఫుల్లీ ఫాలో అప్ అనమాట. సో అంటే ఐ థింక్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ ది మోస్ట్ అంటే బాగా క్రిటికల్ ఆపరేషన్. ఇట్ ఈస్ అ మేజర్ ఆపరేషన్. ఎస్, ఇట్ ఈస్. అందుకే ఈ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేసేది. ఈ ప్రీ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఇవాల్యుయేషన్ చేశాక ఓకే ఈయన ఫిట్టా కాదా అని తెలుసుకోవడానికే ఈ ఇవాల్యుయేషన్ చేస్తాం, బికాస్ ఇట్ ఈస్ అ మేజర్ సర్జరీ. సో అంటే ఇప్పుడు రోగి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చూస్తారా? ఎందుకంటే సాధారణంగా లివర్ ఖరాబ్ అయ్యేది మోస్ట్లీ మద్యపానం వల్ల ఖరాబ్ అయ్యింది. తిరిగి అయినా మద్యపానం తీసుకొని తిరిగి అది ఖరాబ్ అయ్యే పరిస్థితిలో ఉందనుకో. 100% అండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు 1%. నాన్ ఆల్కహాలిక్ రీజన్స్ కూడా చాలా ఉన్నాయి. అన్కంట్రోల్ షుగర్స్ వల్ల నాష్ రిలేటెడ్ సిరోసిస్ అనమాట. అట్లా చాలా హెపటైటిస్ బి వల్ల రావచ్చు, హెపటైటిస్ సి వల్ల రావచ్చు, లివర్ క్యాన్సర్ వల్ల, అట్లా చాలా రీజన్స్ ఉంటాయి. సో ఆల్కహాల్ వల్ల లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన వాళ్ళకి ఎప్పుడు గవర్నమెంట్ ప్రకారం అసలు ఫస్ట్ రూల్ ఏమొచ్చిందంటే 6 నెలలు వాళ్ళు ఈవెన్ వాళ్ళ పేషెంట్గా ఉన్నప్పుడు 6 నెలలు వాళ్ళ ఆల్కహాల్ మానేసాకే వాళ్ళకి ఆర్గనే వస్తుంది. అది ఇప్పుడు 3 monthsకి తగ్గించారు. సో ఫస్ట్ వాళ్ళకి ఆ నోషన్ వచ్చేయాలి, నేను మానేస్తే తప్ప నాకు క్యూర్ ఉండదు అని. సో మేము చాలా క్లోజ్గా సైకాట్రిస్ట్తో డీల్ అవుతాం మా టీమ్. సో కౌన్సిలింగ్ అనేది ఆల్వేస్ ఇస్తూ ఉంటాం. తాగాలి అన్న క్రేవింగ్ ఇప్పుడు జనరలీ చాలా మంది తాగొద్దు అని అనుకుంటారు, కానీ అడిక్ట్ అయ్యాక వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీ క్రేవ్ చేస్తూ ఉంటాయి ఆ సిమ్టమ్స్ కోసం. సో సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి క్రేవ్ చేస్తూ ఉంటాయి. ఆ క్రేవింగ్ తగ్గడానికి మెడికేషన్స్, సైకాలజిస్ట్ కౌన్సిలింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. మేము మోస్ట్ ఇంపార్టెంట్గా చూసేది ఏంటంటే మోటివేటెడ్గా ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నేను ఇది తాగను, నేను మళ్ళీ టచ్ చేయను అన్న వాళ్ళకి we offer transplant. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉందనుకోండి, జనరలీ దే డోంట్ గో బ్యాక్ టు ఆల్కహాల్. డాక్టర్ కావ్య గారు, ఇప్పుడు సాధారణంగా మనకు ఆటో ఇమ్యూన్ అంటే ఏంది? ఈ ఆటో ఇమ్యూన్ వల్ల లివర్ ఏమన్నా పాడయ్యే పరిస్థితి ఉంటుందా? ఆటో ఇమ్యూన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు ఇమ్యూనిటీ అనేది ఉంది కదా మనకి. మన ఇమ్యూనిటీ ఏంటి? జనరలీ మనం ప్రొటెక్ట్ చేయాలి. ఏమన్నా బయట నుంచి ఏదన్నా మైక్రో ఆర్గానిజమ్స్, అది బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఎనీథింగ్ వస్తే దాన్ని బయటకు తీసుకెళ్ళిపోయి మన బాడీని ఎప్పుడూ ఒక స్టేట్ ఆఫ్ వెల్ బీయింగ్లో ఉంచటంనే మన ఇమ్యూనిటీ ఫంక్షన్. కానీ అదే ఇమ్యూనిటీ మన ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకోండి, అంటే మన ఇమ్యూనిటీనే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయటము, దీన్ని ఆటో ఇమ్యూనిటీ అని అంటారు. సో ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయన్నమాట. సో సెల్ఫ్ ఇమ్యూనిటీ వల్లే వాళ్ళ ఇమ్యూనిటీ చాలా యాక్టివ్ ఉండి ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఆటో ఇమ్యూన్ డిజీజెస్ అని అంటాము. సో ఆటో ఇమ్యూన్ డిజీజెస్లో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడే లివర్ అంటే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఆటో ఇమ్యూన్ లివర్ డిజీజ్, ఆటో ఇమ్యూన్ హెపటైటిస్. సో ఇది జనరలీ మోస్ట్లీ ఉమెన్లో మనం ఎక్కువ చూస్తుంటాము, మిడిల్ ఏజ్డ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు. కామన్గా మనం చూసేది పిఎస్సి లేదా ఆటోఇమ్యూన్ హెపటైటిస్ లేదా పీబీసీ చాలా రేర్. ఆటోఇమ్యూన్ లివర్ డిసీజెస్ చాలా రేర్, అంటే మిగతా వాటితో కంపేర్ చేస్తే అవి రేర్, మిడిల్ ఏజ్ వాళ్ళకు వస్తుంది. అండ్ వాటిల్లో పీబీసీ చాలా రేర్ అనమాట. సో ఇవి బేసిక్లీ ఏం చేస్తుందంటే లివర్లో ఉన్న లివర్ సెల్స్ని కానివ్వండి, లివర్లో ఉన్న బైల్ డక్ట్స్ని కానివ్వండి ఎఫెక్ట్ చేస్తుంది. దీనివల్ల అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అబ్స్ట్రక్టివ్ జాండీస్ అంటే ఏంటంటే జనరలీ మన బైల్ సరిగ్గా ఫ్లో అవ్వాలి, కానీ ఈ ఆటో ఇమ్యూన్ లివర్ని బైల్ డక్ట్స్ని ఎఫెక్ట్ చేసినందుకు ఏమవుతుందంటే బైల్ సరిగ్గా ఫ్లో అవ్వక బైల్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఇచ్చింగ్, వీళ్ళకి మోస్ట్ కామన్గా ఉండేది ఫెటీగ్, వీక్నెస్, ఇచ్చింగ్, బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ వల్లనే మన మోషన్కి ఎల్లో కలర్ వస్తుంది. అది అబ్స్ట్రక్ట్ అయ్యి అది సరిగ్గా ఫ్లో అవ్వట్లేదు కాబట్టి వైట్ కలర్ స్టూల్స్ వస్తాయి అన్నమాట వీళ్ళకి. సో దీస్ ఆర్ కామన్ సిమ్టమ్స్. సో ఆటో ఇమ్యూన్గా సఫర్ అయ్యే వాళ్ళకి జనరల్గా ఫెయిల్యూర్ అంటే లివర్ ఫెయిల్యూర్ అనేది అవుతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి వాళ్ళని కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఇది ఇమ్యూనిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం కాబట్టి ట్రాన్స్ప్లాంట్ తర్వాత వాళ్ళని స్మాల్ డోస్ ఆఫ్ ఇమ్యూనోసప్రెషన్, స్టీరాయిడ్స్ అలాంటివి మెయిన్ ఇమ్యూనోసప్రెషన్తో పాటు ఇంకోటి కూడా మనం లైఫ్ లాంగ్ పెడతాం అనమాట. దీనివల్ల మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకూడదు అట. ఇది మేడం అంటే మనకు సాధారణంగా ఆరోగ్యం గురించి తెలుసుకునే ప్రక్రియలో స్టూల్ టెస్ట్ కూడా చాలా కీలకంగా మారుతుంది. సో మనకు ఎన్ని రకాలుగా అంటే ఎన్ని కలర్స్లో ఉంటుంది స్టూల్ అనేది, వెన్ టు వరీ వెన్ నాట్ టు వరీ అంటే ఎప్పుడు డాక్టర్ని మనం ఇమీడియట్గా కన్సల్ట్ చేయాలంటే ఏం చెప్తారు? సో స్టూల్ టెస్ట్ అనేది, స్టూల్ కలర్ ఎస్పెషల్లీ డిజీజెస్ పక్కకు పెడితే మన డైట్,
వాళ్ళు తీసుకునే మెడికేషన్స్ వల్ల చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరికన్నా టీబీ మెడికేషన్స్ కానివ్వండి, ఐరన్ మెడికేషన్స్, చాలా మెడికేషన్స్ వల్ల రెడ్ కలర్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో వాళ్ళు తీసుకుంటున్నారా లేదా అనేది మనం ఫస్ట్ చెప్పాలి, లేదా ఇచ్చే ముందు ఓకే మీ స్టూల్ కలర్ ఇలా అవుతుంది అని చెప్పాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్టూల్ కలర్ డార్క్గా ఉంటాయి, బ్లాక్గా ఉంటాయి, ఇది ఇన్సైడ్ ఇంటెస్టైన్స్లో ఎక్కడో బ్లీడింగ్ అవుతున్నట్టు అనమాట. ఇది ఆల్టర్డ్ బ్లడ్, అది మోషన్లో ద్వారా వెళ్తుంది. కొంతమందికి మోషన్తో పాటు ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. సో ఇది లోవర్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, అది ఫిషరా లేదా పైల్సా లేదా ఐబిడియా, వేరే ఏదైనా ప్రాబ్లమా, అవి చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే పేల్ కలర్ స్టూల్స్. పేల్ కలర్ అంటే సిమెంట్ కలర్లో ఉంటాయి స్టూల్స్. అంటే ఏంటంటే మన స్టూల్కి కలర్ జనరల్గా వచ్చేది ఎల్లో కలర్ బైల్ జ్యూస్ వల్ల. ఈ బైల్ జ్యూస్ స్టూల్లో ఫ్లో అవ్వట్లేదు, ఎక్కడో అబ్స్ట్రక్ట్ అయింది అంటే ఆ స్టూల్ కలర్ పేల్ అవుతుంది. పేల్ అయితే ఎందుకు పేల్ అయింది, ఏదైనా అబ్స్ట్రక్టివ్ జాండిస్ ఉందా, స్టోన్ ఉందా, వేరే గ్రోత్ ఉందా, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చూసుకొని దాన్ని ట్రీట్ చేయాలి. సో ఇవి మోస్ట్లీ అలార్మింగ్. బ్లడ్ ఇన్ స్టూల్స్, బ్లాక్ కలర్ స్టూల్స్, పేల్ కలర్ స్టూల్స్, సంథింగ్ యూ షుడ్. అండ్ ఆల్వేస్ డైట్ వల్ల స్టూల్ కలర్ ఆల్వేస్ చేంజ్ అవుతుంది. అది కాకుండా మెడిసిన్స్ వల్ల కూడా చేంజ్ అవుతుంది. ఫైనల్ గా ఎక్కువ మంది ఉపయోగపడేది ఏంటంటే, సాధారణంగా ఎవరైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి సాధారణంగా జీర్ణ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. సో అంటే ఈ ఆధునిక కాలంలో జీర్ణ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహార విషయంలో కావచ్చు, జీవనశైలి విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యాక్టివిటీ. 40 to 50 minutes ఆఫ్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్లో. సో మీరు 30 to 50 minutes డైలీ వాకింగే చేస్తారో, యోగానే చేస్తారు, వాట్ ఎవర్ ఇస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది నాట్ ఫర్ జస్ట్ వెయిట్ లాస్, నాట్ ఫర్ టోనింగ్, నాట్ ఫర్ కాస్మెటిక్ పర్పసెస్. ఇట్ హెల్ప్స్ ఇన్ బాడీ. దానివల్ల రిలీజ్ అయ్యేవి మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటర్ కన్సంప్షన్. వాటర్ కన్సంప్షన్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తున్నారు. సో వాటర్ అనేది 60% ఆఫ్ ద మన బాడీ ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్. సో మీరు కరెక్ట్, మీకు వాటర్ ఇంతే తీసుకోవాలి అన్న ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకోండి, ప్లీజ్ కన్జ్యూమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్. అలానే కొంతమంది సడన్గా ఓవర్ నైట్ 5 లీటర్ల వాటర్ తీసుకుంటారు, అలా కూడా తీసుకోకూడదు. మెల్లగా ఇంక్రీజ్ చేసుకొని కరెక్ట్ క్వాంటిటీస్లో వాటర్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే, ట్రై టు అవాయిడ్ ఈటింగ్ అవుట్ సైడ్. బయట తినటం అవాయిడ్ చేస్తే రీయూజ్డ్ ఆయిల్స్ అనేవి ఎక్కువ యూజ్ అవ్వవు. హెల్త్ బెనిఫిట్స్ దానివల్ల చాలా ఎక్కువ. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఐ వుడ్ సే ట్రై టు ఈట్ న్యాచురల్ థింగ్స్. ఆ సీజన్లో అవైలబుల్ అయ్యేవి ఎక్కువ తిన్నాం అనుకోండి, అదే ఆర్ మోర్ న్యాచురల్. డిసెంబర్లో అవైలబుల్ అయ్యింది మనం మేలో తిన్నాం అనుకోండి, దే ఆర్ ప్రిజర్వ్డ్. సో దానివల్ల దాన్ని ప్రిజర్వ్ చేయడానికి వాళ్ళు ఏదో ఇచ్చుంటారు, దాన్ని కోట్ చేయడానికి ఇంకోటి ఏదో. I will ask you to avoid. Always localగా అవైలబుల్ అయిన, సీజనల్గా అవైలబుల్ అయినవి మనం తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ బెనిఫిషియల్. థ్యాంక్ యూ కావ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎన్నో విలువైన అంశాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.